ఆ తర్వాత సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయము, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో మృద్దుపుచ్చు వారికే కదా, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడను, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, గిన్నెలో తలతలలాడుచుండగును, త్రాగుటకు రుచిగా ఉండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము, దాని వైపు చూడకము, పిమ్మటాది సర్పము వలె కరచును, పిమ్మటాది సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును, కట్ల పాము వలె కాటు వేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. ప్రతి ఆడది నీ భార్యలాగే కనిపిస్తుంది, ప్రతి అక్క చెల్లి కూడా నీ భార్యలాగే కనిపిస్తుంది. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, పిమ్మట అది కట్ల పాము వలె నిన్ను కరచును అన్నాడు. కాబట్టి ద్రాక్ష రసం చేత, మద్యం చేత సంతోషాన్ని పొందాలనుకున్నాడు, కానీ శాశ్వతమైనటువంటి సంతోషాన్ని సొలొమోను పొందలేక పోయాడు. మరి ఆయన కంటే జ్ఞానులమా? సొలొమోను మహారాజు కంటే జ్ఞానులమా? కదా, సొలొమోను మహారాజు కంటే మనం జ్ఞానులమైతే కాదు. ఆయనే అంటున్నాడు, నేను ఒకసారి ఇలా చూద్దామనుకున్నాను, కానీ అది కూడా వ్యర్థమే, అందులో కూడా శాశ్వతమైనటువంటి ఆనందము లేదు. మరి శాశ్వతమైన ఆనందము అందులో లేనప్పుడు దాని వైపు ఎందుకు వెళ్ళడం? 10th క్లాస్ అయిన తర్వాత ఎంపీసా, బైపీసా, సిఈసా ఏది అనేది కదా, ప్రయోజనాన్ని బట్టి ఎంచుకునే నీవు కదా, లాభాన్ని బట్టి ఎంచుకునేటువంటి నీవు ఏమాత్రం ప్రయోజనం కానీ దాని వైపు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్ళాలి? వెళితే లాభమేమి అని జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు. ఇక చాలా వచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయము, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. ఇవన్నీ కూడా చదువుకుంటే గనక అక్కడ కూడా ఆ మద్యమును గూర్చి, ద్రాక్ష రసమును గూర్చి, అది మనకు చేసే నష్టాన్ని గురించి, అది ఆనందాన్ని ఇవ్వకపోగా, అది ఆనందాన్ని ఇవ్వడం పక్కన పెడితే అది కట్ల పాము వలె నిన్ను కరచును, కాబట్టి అది కూడా వ్యర్థమే. ఆ తర్వాత ఇక ప్రసంగి గ్రంథానికి రండి, 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 4 నుండి 6 వచనములు, 4 నుండి 6 వచనములు. నేను గొప్ప పనులు రైట్ గా మొదటి అయిపోయింది. ఇప్పుడు రెండోది ఏం చేయాలనుకున్నట? నేను గొప్ప పనులు చేయబోనుకొంటిని, నా కొరకు ఇల్లు కట్టించుకొంటిని, నా కొరకు ఇల్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకొని, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించినది. వృక్షముల నారుమల్లకు నీరు పోయిటకై, వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకొంటిని, నేను చెరువులు త్రవ్వించుకుంటుంది. ఓకే రైట్. ద్రాక్ష రసంలో, మద్యములో, త్రాగుబోతనంలో ఏమీ లేదు అని చెప్పేశారు. రైట్. మరి సరే అయితే గొప్ప గొప్ప ఇల్లు కట్టుకుందాం, పెద్ద పెద్ద మేడలు కట్టుకుందాం, మంచి తోటలు వేసుకుందాం, ఆ తోటలో రకరకాలైనటువంటి ఫలాలనిచ్చే వృక్షాలను నాటుకుందాం, బ్రతికినంత కాలం ఆ పెద్ద ఇంటిలో ఏం చేద్దాం? హాయిగా ఉందాం. మరి ఆ తోటకు నీళ్ళు ఎక్కడి నుంచి కావాలి అంటే ఆ తోట కొరకు ఏం చేశాడట సొలొమోను మహారాజు? ఒక చెరువునే తవ్వించాడు. అంటే
గొప్ప గొప్ప పనులు చేయడం ప్రారంభించాడు. గొప్ప గొప్ప పనులు చేయడం ప్రారంభించాడు. అదేవిధంగా మనలో కూడా చాలా గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి. మంచిదే, దేవుడు దాన్నేమి తప్పు అనట్లేదు, దేవుడు దాన్నేమి అది చేయకూడదండి అని అనట్లేదు. అయితే సొలొమోను చెప్పే మాట ఒకటి ఏంటంటే, శాశ్వతమైన ఆనందం దేనిలో ఉందో తెలుసుకో అంటున్నాడు. శాశ్వతమైన ఆనందం దేనిలో ఉందో తెలుసుకో. నేను వెళ్ళొచ్చాను, అయ్యా మీరు వెళ్ళొచ్చారు, నేను కూడా ఒకసారి వెళ్ళొస్తాను అనకూడదు. అయిపోయా, ఒకసారి ఒక వ్యక్తి అనుభవించి దాన్ని చెప్పిన తర్వాత ఇక ఆ జ్ఞాని మాటలను నువ్వు అనుసరిస్తే కనుక నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, లేకపోతే బుద్ధిహీనుడు అవుతావు. రైట్గా సొలొమోను మహారాజు, నేను గొప్ప గొప్ప పనులు చేయాలనుకున్నాను, ఇల్లు కట్టించుకోవాలనుకున్నాను, తోటలను నాటించుకోవాలనుకున్నాను, చెరువులను త్రవించాలి అనుకున్నాను అన్నాడు. మరొకసారి వాటి సంగతి ఏంటో మనం చూసినట్లయితే కనుక ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూద్దాం. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమును, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమును, దేవదారు వృక్షమునే గాని, దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని, గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని, చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను, చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను, చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. రైట్, ఒకసారి వినండి. పురాతన కాలాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనులు ఉండేవి. ఇప్పుడంటే చాలా రకాలైనటువంటి పనులు ఉన్నాయి. అయితే పురాతన కాలాల్లో కొన్ని మాత్రమే ఉండేవి. నంబర్ 1 అప్పుడు ఉండేది వ్యవసాయం. ఆ వ్యవసాయం కిందికే పశువులు కూడా వస్తాయి. అంటే అదే పెద్ద వృత్తి వారికి. వ్యవసాయాన్ని, పశువులను కలిగి ఉండటమే వారి యొక్క వృత్తి, వారి యొక్క జీవనోపాధి. అలా కలిగి ఉండేవారు. ఆ తర్వాత కొందరు ఆరోగ్యానికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా కనిపెడదాం అని ఆరోగ్యానికి సంబంధించినటువంటి వారు ఉండేటువంటి వారు. నెంబర్ 3 గొప్ప గొప్ప కట్టడాలు కట్టేటువంటి ఇంజనీర్లు. ఇప్పుడు ఇంజనీర్లు అంటున్నాము, అప్పుడు గొప్ప గొప్ప నిర్మాణాలను కట్టేటువంటి వారు. ఇవే అప్పట్లో ముఖ్యమైనటువంటి పనులు. వ్యవసాయం, పశువులు కలిగి ఉండడము, తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఉందా అని పరిశోధించడము. ఆ తర్వాత మూడవది ఏమని చెప్పాను? మూడవది బిల్డింగ్లు కట్టడం. సో ఈ 3 కూడా సొలొమోను చేశాడు. ఈ 3 రకాల పనులను సొలొమోను మహారాజు చేశాడు. ఇది కూడా చూద్దాం. ఇందులో అయినా శాశ్వతమైనటువంటి ఆనందం ఏమైనా నాకు దొరుకుతుందా అని ఆలోచించాడు. ఆలోచిస్తే లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం త్వరగా సర్దుకోవాలి, త్వరగా దేవుని వాక్యానికి సమయం ఇద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు చదువుకుందాం. మార్త, వినాలి, మార్త విస్తారమైన ఏం చేస్తుందా పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మరియా మార్తాని
ఇద్దరు అక్కా చెల్లెళ్ళు సహోదరులు ఉన్నారు. మార్తమ్మ యేసుక్రీస్తు వస్తున్నారు, మా ఇంటికి మా గృహానికి యేసుక్రీస్తు వస్తున్నారు అని అనేకమైన పనులు పెట్టుకుంది. మరియా ఏం చేసింది? ప్రభు దేవుని మాటలు చెబుతుంటే ఆయన పాదాల యొద్ద కూర్చొని ప్రశాంతంగా దేవుని మాటలు వింటుంది. అప్పుడు మార్త లోపలికి వచ్చి, ప్రభువా అనేకమైన పనులున్నాయి ప్రభువా, ఇక్కడ నేను ఒక్కదాన్నే చేయలేకపోతున్నాను, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, నా సహోదరుని కూడా పంపిస్తే ఇద్దరం కలిసి చేసుకుంటాము అంటే ప్రభు అన్నారు, మార్త నీవు అనేకమైన పనులను పెట్టుకొని ఏమవుతున్నావు? తొందర పడుతున్నావు. సో ఎంత ఎక్కువ సాధించాలి అని పోతే అంత ఎక్కువ ప్రయాసపడాల్సి వస్తుంది. ప్రపంచాన్ని అటు ఇటుగా 10 ఏళ్లలో జయించినటువంటి అలెగ్జాండర్ మహారాజు అనతి కాలంలోనే, ప్రపంచాన్ని జయించిన 2 సంవత్సరాల కాలంలోనే అలా ప్రపంచాన్ని అంతటిని జయించాడు. 2 సంవత్సరాలు కూడా కాలేదు, చనిపోయాడు. ప్రపంచాన్ని జయించాడు, ప్రపంచాన్నంతటిని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. మనము కనీసం మన ఇంటిని కూడా గుప్పిట్లో పెట్టుకోవడానికి కొన్నిసార్లు మనకు చేత కాదు. మనం పెద్ద పెద్ద మాటలు, నేనంటే జాన్ ఏమనుకుంటున్నావు నేనంటే అని అంటుంటాను. సో ఇక్కడ మార్తతో ప్రభు అంటున్నారు, అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావమ్మా, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. కాబట్టి గొప్ప గొప్ప పనులు, అనేకమైనటువంటి పనులు కూడా నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఈ లోకంలో ఇవ్వలేదు. నేను ఆనందం గురించి, సంతోషం గురించి మాట్లాడట్లేదు. శాశ్వతమైన ఆనందం నీకు కావాలి అంటే, శాశ్వతమైన సంతోషము నీకు కావాలి అంటే నువ్వు దేన్ని వెదకాలి? మనము దేనిని వెదకాలి? ఇంకా ఎంతకాలము లోకం వెంటే, లోకం కొరకే, ఇంకా లోక ఆశల వైపే, లోకంలో ఉన్నటువంటి వాటి వైపే చూస్తున్నాం కానీ దేవుని వైపు, దేవుని వాక్యం వైపు చూడట్లేదు. అయితే ఒకప్పుడు వాటన్నిటిని చూసేశాడు సొలొమోను మహారాజు. అన్నిటినీ, ఇది కాదు అది, అది కాదు ఇది, అన్నిటిని చూసి మనకు చెబుతున్నాడు ద్రాక్ష రసంలో ఏం లేదు. సరే అదంటే చెడ్డది, మరి మంచి మంచి పనులు, గొప్ప గొప్ప పనులు చేద్దాం, చెరువులను త్రవించుకుందాం, ఇల్లు కట్టించుకుందాం, తోటలను నాటించుకుందాము అంటే అవి కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. నీ పనులు, నీ కార్యాలు అవి ఉత్తమమైనవి కావు అని ప్రభు మరియతో చెబుతున్నాడు. అది మనకు కూడా ఆ మాట. కాబట్టి నువ్వు గొప్ప గొప్ప పనులు చేయదలుచుకుంటే చెయ్యి, కానీ దేవుణ్ణి వదిలిపెట్టి కాదు, దేవుడికి దూరంగా కాదు, దేవుని వాక్యానికి, దేవుని జ్ఞానానికి దూరంగా ఉండొద్దు, దేవునికి దగ్గరగా ఉండు, దేవుని వాక్యానికి దగ్గరగా ఉండు. ఆ పనులన్నింటినీ కూడా జరిగిస్తే అప్పుడు మనకు ఇంకా దానికి సంబంధించిన అనేకమైనటువంటి వచనాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక 3వ విషయంలోకి వెళ్దాము. ఇక 3వదిగా ఏం చెబుతున్నాడు? 3వదిగా సొలొమోను మహారాజు ఏం చెబుతున్నాడు ఒకసారి మనం చూద్దాం. మరలా ప్రసంగి గ్రంథానికి వద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. ఇంకా ఏమైనా చూశాడో చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు. వారిని పని కట్టెలను సంపాదించుకున్నాడు. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకొట్టిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొట్టిని. నేను గాయకులను, గాయకురాండ్లను, మనుషుల ఇచ్చు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటేనూ నేను గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు.
మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును ఇబ్బందింపలేదు. ఇదే నా ఫలములన్నిటినీ వలన నాకు దొరికిన భాగ్యం. భాగము చదవనటువంటి ఈ మాటలు కనుక చూస్తే ఇక్కడ సొలొమోను మహారాజు తన కొరకు పనివారిని ఏర్పాటు చేస్తున్నాడు. తన కొరకు పని కత్తెలను ఏర్పాటు చేసుకున్నాడు. వెండిని సంపాదించాడు, బంగారాన్ని సంపాదించాడు, వెలకట్టలేని సంపదలను సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు ఏమంటున్నాడు? నేను గాయకురాండ్రను మనుష్యులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని, ఒకవేళ మరి అప్పుడప్పుడు బోర్ కొడితే ఏం చేయాలో తోచదు, ఏం చేయాలబ్బా ఇప్పుడు అనిపించినప్పుడు రండి మీరు వచ్చి పాటలు పాడండి. గాయకురాండ్రను అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. వారైపోతే అనేకమైనటువంటి ఉపపత్తులను, అనేకమైనటువంటి భార్యలను కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఆయన చూసి ఇక 10వ వచనంలో అంటున్నాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఆహా, ఈ మాట ఎంత బాగుందో. సులుమనట, ఆయన కన్నులకు ఏది కనబడితే అది నాకే కావాలి, అది నాదే అనేవాడు. నేను దాన్ని చూడాలి, నేను దాన్ని తాకాలి, నేను దాన్ని అనుభవించాలి, అందులో సంతోషం ఎంతుందో నేను చూడాలి. పని వాళ్ళలో, పని కత్తెలలో అందరిని తన చుట్టూ పని వారందరినీ పెట్టుకున్నాడు. వెండిని, బంగారాన్ని, ఆఖరకు తన సింహాసనము, తాను పడుకునే మంచం కూడా బంగారంతో చేయించుకున్నాడు. అన్నిటిని చేయించుకున్నాడు. గాయకురాండ్రు, ఉపపత్నులందరినీ కూడా ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఏది వదలలేదు. ఇంకా మనము ఇంకా ఇది ఆయన చూడలేదేమో, మనం వెళ్ళి చూద్దాం అనుకోవడానికి లోకంలో ఏమీ లేదు. భాగ్యమించండి. ఇంకా మనం వెళ్ళి ఇందులో ఏమైనా సంతోషం ఉందా, అందులో ఏమైనా సంతోషం ఉందా, ఈ పని చేస్తే శాశ్వతమైన సంతోషం వస్తుందా, ఆ పని చేస్తే శాశ్వతమైన సంతోషం వస్తుందా అని అనుకోవటానికి లేదు. అన్నిటిని, నా కన్ను చూసిన వారన్నిటినీ నేను ఆనందించాను అని చెప్తున్నాడు. మరి ఏంటయ్యా, ఏంటి లాభం? ఎన్ని పనులు చేసావు, ఎన్ని ఆలోచనలు చేసావు, మరి నీకు ఏమైనా సంతోషం దొరికిందా అని అడిగితే ఆయన అంటున్నాడు 11వ వచనం. ఇప్పుడు అన్నిటికీ 3 చదువుకున్నాం కదా, ఆ 3టికి సమాధానం చెప్తున్నాడు. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనబడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనబడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది కూడా లేనట్టు నాకు కనబడింది. ఏది లేదు. ఒక చూడండి, దేవుడు ఈ మాట చెబుతూ ఉంటే దేవుడు బైబిల్ అట్లా చెప్తుంటది అంటుంటాడు కదా. దేవుడు అలాగే చెప్తాడు, ఏం లేదు ఈ లోకంలో అని చెప్తాడు. కానీ ఒక మనిషిగా, ఒక రాజుగా, ఒక జ్ఞానిగా ఈ లోకంలో ఏముందో చూద్దాం, అందులో ఆనందం ఏమైనా ఉందా చూద్దాం అని అన్నిటినీ చూశాడట. ఆయన కంటికి కనిపించిన ప్రతి దాన్ని ఆయన పరీక్షించి చూశాడు. ఇంకో మాట తెలుసా, ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడంటే 11వ వచనంలో నేను నిదానించి వివేచింపగా, నేను
నిదానించి చూశాడు, తొందరపడలేదు. మనం యవనస్తులము తొందరపడతాం కదా, అలా కాదు. పెద్దలు ఉన్నారు ఇక్కడ, పెద్దలు తొందరపడతారా? పెద్దలు తొందరపడరు కదా. యవనస్తులు మనం తొందరపడతామేమో కానీ పెద్దలు తొందరపడరు. అలాగే సొలొమోను మహారాజు కూడా తాను అనుభవించిన వాటన్నిటిని నిదానించి మళ్ళొకసారి చూశాడట. మళ్ళొకసారి మళ్ళీ పరీక్షించుకున్నాడు. నిదానించి చూడగా అవన్నీ వ్యర్థమైనవిగా నాకు కనబడేది. ఏం కావాలి కదా? గాలికి ప్రయాసపడినట్టే అగుపడెను అంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఎన్ని చెడ్డ పనుల వైపు వెళ్ళినా పోనీ, దేవుణ్ణి వదిలేసి మంచి పనుల వైపు వెళ్ళినా, నేను మంచి పనుల వైపు వెళ్ళొద్దు అనట్లేదు, దేవుణ్ణి వదిలి అనే మాట వాడుతున్నాను. అందుకే మంచి పనుల వైపు వెళ్ళొద్దు అనట్లేదు. దానికంటే ముందు దేవుణ్ణి వదిలి దేవునికి దూరంగా, మొదట ప్రార్థన తర్వాత చూద్దాంలే, ఈరోజు పనికి వెళ్దాం, ప్రార్థన తర్వాత చూద్దాంలే అనుకుంటారు. చూడండి, దేవుని దగ్గర రాదు. చూడండి, తమ ఘనతను, తమ ఆస్తులను, అంతస్తులను, తమ జ్ఞానాన్ని, తమ హోదాను చూసుకొని దేవుని యొద్దకు రాదు. చూడండి, అలాంటి వారి గురించి పోనీ ఈ లోకంలో గొప్ప గొప్ప పనులు ఉన్నాయి కదా, అవైనా ఒకసారి చేసి చూద్దాం అంటే అవి కూడా వ్యర్థమైనవిగా ఆయనకు కనబడ్డాయట. గాలికి ప్రయాసపడినట్టే ఆయన కనిపించినట. మరి ఆయనకు అంత జ్ఞానికే అనిపించగా లేనిది మనకు అనిపించట్లేదా? తాగేటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నవి అమ్ముకుంటారు. అవునా? తాగేటప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో ఉన్నవి అన్నీ అమ్ముకుంటారు. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఇల్లు అమ్ముకుంటారు. అంతేగా? తాగేటప్పుడు ఇంట్లో ఉండేటివి అమ్ముకుంటారు. ఒక ఆరోగ్యం పాడి డాక్టర్ దగ్గరికి వెళితే ఏం అమ్ముకోవాల్సి వస్తుంది? ఇల్లే అమ్ముకోవాల్సి వస్తుంది. నా ఇల్లు తాకట్టు పెట్టైనా, నా ఇంటిని విడిపించైనా కదా డబ్బులు తెస్తా అంటాడు. అప్పుడు నా ఇంటిని విడిపించైనా డబ్బులు తెస్తాను అంటాడు. అర్థమవుతుందా? అంటే ఏమర్థమవుతుంది అంటే దేవుణ్ణి వదిలి, దేవుని వాక్యాన్ని వదిలి, దేవుని జ్ఞానాన్ని వదిలి నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎన్ని గొప్ప పనులు చేసినా అందులో నీకు శాశ్వతమైన ఆనందము ఎన్నటికీ నీకు దొరకదు. ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ఇదే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10 నుండి 12 వచనాల్లో ఒకవేళ సంపదలో, డబ్బులో, నువ్వు సంపాదించే వెండి, బంగారు, ధనంలో ఏమైనా సంతోషం ఉందా అని చూస్తే, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన యెడల దాన్ని భక్షించు వారును ఎక్కువ ఉందరు. కన్నులారా చూచుటయే ఆస్తి పరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుతురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఒకవేళ డబ్బు ఎక్కువగా ఉంటే, వెండి బంగారు ఇంట్లో ఎక్కువగా ఉంటే, ధన సంపదలు ఇంట్లో ఎక్కువగా ఉంటే వాటి వల్ల సంతోషం వస్తుందేమో, వాటి వల్ల సమాధానం దొరుకుతుందేమో, వాటి వల్ల సుఖంగా నిద్రపోవచ్చు అని అనుకుంటున్నావేమో. మా ఇంట్లో రెంట్ ఇవ్వాలని 9,000 పెట్టి వచ్చాను. అక్కడ ఏముంది? ఇక 9,000 మీదే ఉంది. కాబట్టి ధనము వల్ల ఎవ్వరు కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేరు. పోని
నాకు ఆ క్షణకాలం ఆనందం కావాలి అనుకుంటే నేను ఎవరు బాగు చేయలేరు. ఓకేనా? కొంచెం చాలు కదా, చాలు, ఇంత ఆనందమైన చాలు అనుకుంటే ఇంకా నీకంటే మూర్ఖుడు ఎవరు ఉండరు. శాశ్వతమైన ఆనందం వైపు వెళ్ళు. శాశ్వతమైనటువంటి ఆనందం వైపు నువ్వు వెళ్ళగలిగితే దేవుడు నేను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇక ముగింపులోకి వచ్చేద్దాం. ముగింపులోకి వచ్చేసినట్లయితే ఇంకా సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14 నుండి 21 వచనాలు. సామెతల గ్రంథం సామెతల గ్రంథం నేను తీసుకురా విషయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14 నుంచి 21 వచనం నేను చదివిస్తాను, తొందరగా చదివిస్తాను. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఎరుగుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారు కంటెను, అపరంజి కంటెను. నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. జ్ఞానాన్ని అనుసరించిన వాడు ఇలాగ ఆశీర్వదింపబడతాడు. ఎలాగ ఆశీర్వదింపబడతాడు అంటే వెండి బంగారు ఇచ్చే దానికంటే కూడా అధికమైనటువంటి సంతోషము, దీవెన దేవుని జ్ఞానంలో ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యము, ఇదే నిత్యము. దేవుడే శాశ్వతుడు, దేవుని వాక్యమే శాశ్వతము. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినా, ఏ వైపు వెళ్ళొచ్చినా, చదువు వైపు వెళ్ళొచ్చినా, చెడు అలవాట్ల వైపు వెళ్ళొచ్చినా, గొప్ప గొప్ప పనుల వైపు వెళ్ళొచ్చినా, ఎక్కడికి వెళ్ళొచ్చినా ఎక్కడా లేని సంతోషము దేవునిలో మాత్రమే ఉంది. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండి మిగతా పనుల్లో నువ్వు ఉండాలి. ఆ తర్వాత ఇదే 19వ అధ్యాయం, సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనము. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు బాగండి, అది కలిగిన వాడు ది సాటిస్ఫైడ్ పర్సన్. హూ ఈస్ ద సాటిస్ఫైడ్ పర్సన్ ఆన్ ది ఎర్త్ అంటే ఈ భూమి మీద తృప్తి పొందినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వారెవరు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అది కలిగిన వాడు తృప్తుడై, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును, అపాయము లేకుండా బ్రతుకును. ప్రసంగి గ్రంథంలో అన్ని మాటలు చూశారు. ప్రసంగి గ్రంథంలో దీని చేత సంతోషపడ్డాను, దాని చేత సంతోషపడ్డాను, అది ఇది, పనివారు, చెరువులు, తోటలు, ఇండ్లు, గాయకులు, గాయకురాండ్లు, ఉపపత్నులు, వెండి బంగారు సంపద, పశువులు, మందలు, ఇవన్నీ కూడా వ్యర్థమే. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యము, అది కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు తృప్తిగా ఉంటాడు. వానికి శాశ్వతమైనటువంటి ఆనందము దొరుకుతుంది. రాసి పెట్టుకోండి. దేవుని మాటగా నేను చెబుతున్నాను. మన నాయకుని కుమారునిగా
ఆయన ద్వారా జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వారిగా, నా జ్ఞానంతో కాదు, మన నాయకుని జ్ఞానంతో జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి నేను చెప్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి సంతోషము, ఆనందం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించి దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, ఆరాధనకు, ప్రభువుకు విలువనిచ్చేటువంటి వారంగా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారంగా, లోకంలో ఉన్నటువంటి పనులు కాదు, లోకంలో ఉన్నటువంటి వాటికి కాదు, దేవునికి ఎవరైతే ప్రాముఖ్యత ఇస్తారో వారు తృప్తిగా తమ జీవితాన్ని జీవించగలరు. పరలోకంలో కూడా లేదు. ఆయన చెప్పిన మాట ఒకటి. సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారు? సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారు? సొలొమోను మహారాజు రాశాడు. ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాశారు? సొలొమోను మహారాజు. వెండున్నా బంగారున్నా వ్యర్థము అన్నాడు. సామెతల గ్రంథంలో దేవుల్లో ఉంటే చాలు అన్నాడు. దేవుల్లో ఉంటే చాలు అన్నాడు. దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరు కూడా ఎంతసేపు ఆలస్యమైన ఎంత ఓపికతో దేవుని వాక్యాన్ని విన్నందుకు మిమ్మును, మీ కుటుంబాలన్నిటికీ కూడా దేవుడు ఆయుష్ ఆరోగ్యాలతో ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.